ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నాం. మనం 29వ వార్డు అలాగే అరుణానగర్ ఈ కాలనీలో మనం ఉన్నాం. మనం ఈ విజువల్స్లో చూడొచ్చు, పక్క రైల్వే ట్రాకు పక్కనే ఒక కాలనీ, దీన్నే అరుణానగర్ అంటారనమాట. మనం నిల్చున్నది ఇది రైల్వేకి సంబంధించినటువంటి రోడ్డు, క్వారీ లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ క్వారీలు ఇక్కడ ఎక్కువగా వందల సంఖ్యలో ఉండటం వల్ల లారీలు కూడా అదే స్థాయిలో తిరుగుతూ ఉంటాయి 24 గంటల పాటు. అయితే ఈ లారీలు తిరిగేటప్పుడు మనం చూడవచ్చు రోడ్డు మొత్తం కూడా దుమ్ము ధూళితో నిండి ఉంది. ఈ దుమ్ము ధూళి అనేది పక్కనే ఉన్న నివాసాలు మనం చూడవచ్చు. ఆ నివాసాల్లోకి మొత్తం కంప్లీటెడ్గా ఆ దుమ్ము అనేది వాటిల్లో చేరి తినే ఆహారంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ మొత్తం దుమ్ము చేరటంతో వాళ్ళు వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు ఉతికిన బట్టలు వేసుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశం కూడా లేదు. ఎక్కడన్నా బయట మనం ఆ తీగల మీద ఆరేసినప్పుడు ఈ దుమ్మంతా కూడా ఆ బట్టలపై చేరటం, వాళ్ళు వేసుకునే ఇదిపై చేరటం లాగా జరుగుతూ ఉంది. వ్యాధుల బారిన పడి 35-40 సంవత్సరాలకే వీళ్ళు హాస్పిటల్స్కి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలే. అందరూ కూడా డ్రైవర్ వృత్తులు అలాగే చిన్న చిన్న షాపుల్లో పని చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. వేలల్లో వీళ్ళు హాస్పిటల్ ఖర్చులు భరించలేక లక్షల్లో గత 25 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఉండటం వలన స్థానికంగా కొన్ని సదుపాయాలు ఏర్పడి కొంత గృహాలు నిర్మించుకోగలిగారు. ఇప్పుడు ఈ గృహాలు వదిలే పరిస్థితి లేదు, ఎక్కడికైనా అద్దెలకెళ్ళి అద్దెలు కట్టే పరిస్థితి లేదు. దీంతో చెప్పి వేసారిపోయి గత 4-5 రోజులుగా వీరు దీక్షకైతే దిగారు. ఇప్పుడు ఇక్కడున్న మౌలిక వసతులు కూడా ఒకసారి మనం చూసినట్లయితే చూడొచ్చు, ఈ పోల్కి ఒక చిన్న బల్బు మాత్రమే ఉంది, వీధి లైట్లు కూడా లేని పరిస్థితి. ఇక్కడ రాత్రి అయితే చాలా గాఢాంధకారంగా ఉంటుంది. ఒక నిర్మానుష్య ప్రాంతంలో మనం ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. బయట మహిళలు 6:30-7 దాటితే కూడా బయట తిరగలేని పరిస్థితి చూడొచ్చు. డ్రైనేజీ పరిస్థితి కూడా పూర్తిగా మనం చూడొచ్చు. మొత్తం నీళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి. దోమలు కూడా వాటిలో గుడ్లు పెట్టి ఉన్న పరిస్థితి, ఎటు కదలేనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్లో. పూర్తిగా లైన్లో ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం 52 ప్లాట్లు ఉన్నాయి. 52 ప్లాట్లో అక్కడక్కడ సుమారు ఒక 30-40 ఇల్లుల వరకు అయితే గృహాలు నిర్మించుకొని వీళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు ఇక్కడున్న పరిస్థితి చూసి ఎవరు కూడా ఇండ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావటం లేదు అనేది ఇక్కడ కాలనీ వాసులు అయితే మనకు చెప్తున్నారు. మనం నుంచున్న రోడ్డుకి ఇందాక మనం చూసిన క్వారీకి వెళ్ళే రోడ్డుకి ఏమాత్రం తేడా లేదు. ఆల్రెడీ ఇక్కడ సిమెంట్ రోడ్డు అయితే ఒకటి వేసారు, బీటీ రోడ్డు అయితే వేసినప్పటికీ కూడా ఇది పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. భారీ వాహనాల దాటికి పూర్తిగా ఈ రోడ్డు దెబ్బతినడంతో ఇది సిమెంట్ రోడ్డా లేకపోతే మట్టి రోడ్డా అనేది కనిపెట్టలేని పరిస్థితి అయితే ఉంది. చెప్పండమ్మా, ఏంటి మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ రోడ్లో? సార్ మేము బయటికి పనులకు వెళ్తూ ఉంటాం సార్, టైలరింగ్కి వెళ్తూ ఉంటాం. మేము వచ్చేసరికి 7-8 అలా అవుతుంది సార్. మేము రావడానికి కూడా ఆ చివరి నుంచి వీధి లైట్లు అస్సలు లేవు. అసలు లారీ డ్రైవర్లు ఎలా దూసుకొస్తారంటే మీదికి భయంకరంగా వస్తారు. ఏంటయ్యా ఇది పరిస్థితి అన్నా కూడా ఏంటి మీరు ఎలా చెప్పేది అన్నట్టుగా కేర్లెస్గాను అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు మహిళా ఎలా బయటకు వెళ్తాను సార్? మాకు చూస్తే వీధి లైట్లు లేవు, గబ్బు చీకటి ఉంటుంది, ఎవరు కానీ పట్టించుకోవట్లేదు. ఏ అధికారం ఓటు కోసం మాత్రం మాకేంటి అని అడగడానికే వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు మా సమస్యలు పట్టించుకోవడానికి కూడా లేరు. డ్రైనేజీలు చూస్తే భయంకరంగా ఉన్నాయి, అసలు విపరీతమైన దోమలు. స్కూల్ పిల్లలు అయితే ఆటోకి కూడా లోనకు రావట్లేదు. మేము ఆ రోడ్డు చివరికి తీసుకెళ్ళి పిల్లల్ని ఆటో ఎక్కిస్తున్నాం సార్. మరి మాకేదైనా మీరు న్యాయం చేస్తారని. దోమల ముందు ఏమి పిచికారీ చేయట్లేదు, ఎవ్వరు ఏమి చేయట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమీ చేయట్లేదు సార్, పట్టించుకోరు, ఏమి వేయరు. అదేమంటే మేము వెళ్ళి అడిగితే వెళ్ళండి అమ్మా మేము పంపిస్తామంటారు, కానీ ఒక్కరు కూడా రారు. వీధి లైట్ల పరిస్థితి ఏంటి? అసలు వీధి లైట్లు వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా మా దగ్గర లేవమ్మా అంటే మేమే కొనుక్కొచ్చుకొని వేసుకుంటున్నాం లైట్లు. మేము వేసుకునే ఉన్నాయి సార్, చాలా వరకు అయితే మేము వేసుకునే వరకే ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే మా దగ్గర లైట్లు లేవు, మీరు తెచ్చేసుకోండి అంటున్నారు, మేము తెచ్చేసుకుంటున్నాం. మరి ఎంతకాలంగా ఉంటున్నారు మీ కాలనీలో మీరు? 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 25 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉన్న కాలనీ? ఇదే విధంగా ఉంది సార్. ఈ రోడ్లు ఈ కాలువలన్నీ మేము సరి చేసుకోవడమే తప్ప ఎవరు వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ ఇల్లు ఎందుకు లేవు? ఈ దుమ్ముకి మంచినీళ్ళు కూడా వాటర్ కూడా లేవు సార్. 2 సంవత్సరాల క్రితమే మాకు పంపులు వచ్చినాయి. అప్పుడు అటు బీ కాలనీ దగ్గరికి ఈ కింద బ్రిడ్జి కింద రోడ్లోకి వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళు. అధికారులకు తెలియజేశారా? తెలియజేశాను సార్, తిరిగాము, వాళ్ళు వచ్చారు, కొలతలు వేసుకున్నారు. వాటర్ పంపు కోసం కూడా ఆ చివరికి వెళ్ళి కొలతలు వేసారు, మళ్ళీ ఆగిపోయారు. ఏమన్నా అడిగితే మీకు 24 గంటలు వస్తున్నాయి అని చెబుతున్నారమ్మా అని అంటున్నారు. నాయకులు కూడా వచ్చారు సార్, వచ్చారు కానీ ఎవరు పట్టించుకోలేదు. చాలా సార్లు అందరమే వెళ్ళాము, కంప్లైంట్ పెట్టేసాం, లెటర్లు కూడా ఉన్నాయి ఇంకా మా దగ్గర.
ఆ లెటర్లు పెట్టినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇక అందుకోసమని మళ్ళీ మేమందరం పూనుకొని మాకు ఇవన్నీ కావాలి అని అడిగితే ఒకసారి వచ్చి డ్రైనేజీలు కట్టారు. పోయిన 2 సంవత్సరాల క్రితం వాటర్ లైన్ వేశారు. ఇక అంత మించి అయితే మాకు వాళ్ళు ఏం చెయ్యట్లేదు సార్. ఈ లైట్లు పోయినాయి అని వెళ్ళి అడుగుతున్నాం, కంప్లైంట్ పెడుతున్నాం. పెట్టినా సరే మా దగ్గర ఏమి లేవమ్మా, మీరు తీసుకొచ్చుకోండి వేస్తాం, లేదంటే మీరే వేసుకోండి. ఎక్కువ తిరుగుతాయి, 24 గంటలు తిరుగుతూనే ఉంటాయండి. నైట్ వచ్చేకల్లా బాగా తిరుగుతున్నాయి. మేము ఇంట్లో పడుకోవటానికి ఉండదు. 24 గంటలు ఆర్లను కొడుతూనే ఉంటారు. ఒక బండి వస్తే ఇంకో బండి వెళ్తానికి ఉండదు. ఆర్ల మీద చేయేస్తే చెయ్యి తీయట్లేదు. మాకు చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని తీసుకొని రోడ్డుకి వెళ్ళాలి మేము. ఆటోలు రావు లోపలికి. 7 గంటలకు వస్తారు మా పిల్లలు. ఆ 7 గంటలకు తీసుకొని వస్తే ఎటు నుంచి ఏ లారీ వచ్చి పిల్లలకు తగిలిద్దా అని చెప్పి భయం వేస్తుంది. ఆడుకునే పరిస్థితి కూడా లేదు. ఆడుకునే పరిస్థితి లేదు. స్కూల్ నుంచి పిల్లలు వచ్చారంటే గేట్లు వేసుకొని లోపల ఉంచుకోవటమే. పిల్లలకి బయట ప్రపంచం కూడా తెలియట్లేదు, బయటికి రానివ్వట్లేదు పిల్లల్ని. మళ్ళీ ఆ లారీల దగ్గరికి భయం వేసి బయటికి రానివ్వట్లే పిల్లల్ని. ఇంకా అడవిలో ఉన్నట్టుగానే ఉన్నాం. ఇంకా అడవిలో ఉన్నాం. ఇంకా అడవి కోరి వాళ్ళకి మందులు సదుపాయాలు వెళ్తున్నాయి, వెహికల్స్ వెళ్తున్నాయి లోపలికి, వాళ్ళకి చూస్తున్నారు. కానీ ఇక్కడున్న అరుణానగర్ను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. వెళ్తాయి, వాళ్ళకి వెళ్తాయి కదా మందులు ఇవ్వటానికి. మాకు వచ్చి ఎప్పుడు మందులు ఇచ్చింది లేదు. ఇక్కడికి గవర్నమెంట్ వెహికల్స్ ఏమి రాలేదు. మాకు టాబ్లెట్స్ వేసడానికి వాటి గవర్నమెంట్ వెహికల్స్ మా దగ్గర ఇప్పుడు రాలేదండి. లోపలికి వెళ్తాయి, ఇంకా అడవి కోరీలోకి వెళ్తాయి, కానీ మాకు రాలే. అడవి కోరికి ఉన్నంత ఇది కూడా మాకు ఈ అరుణానగర్కి లేదు. చూసాం కదండి ఇక్కడ కాలనీ పరిస్థితి. మరి 7 రోజులుగా ఇదే టెంట్ కింద అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి ఇబ్రహీంపట్నం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మహేష్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, 7 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు, ఎలా ఉంది ఇప్పుడు? ఏంటి, ఎవరు నాయకులు ఎవరైనా స్పందించారా? గత 7 రోజుల నుంచి మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 29వ వార్డు అరుణానగర్, ఇది బ్రిడ్జికి, ఎర్ర బ్రిడ్జికి ఇటువైపు ఇటు సైడ్ ఉంది, క్వారీ రోడ్లో ఉంది. ఇక్కడ కూడా 150-200 ఓట్లు ఉన్నాయి. ఈరోజు ఎలక్షన్స్ అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చి వీళ్ళ ఓట్లని అర్జించారు. దాని ద్వారా కూడా ఇక్కడ మెజారిటీగా అధికార పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు ఈ ఏరియాలో కూడా. ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు అవుతుంది, అయినా సరే ఈ నగరాన్ని ఒక్కసారి కూడా, ఈ కాలనీని విజిట్ చేయలేదని చెప్పేసి వీళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అత్యంత ముఖ్యమైన సమస్య ఈరోజు దుమ్ము ధూళి కాలుష్యం విపరీతంగా పెరిగి వాళ్ళ అనారోగ్యాలు పాలయ్యి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఒక మహిళకి, లక్ష్మి అనే మహిళకు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ఆమెకి ఆరోగ్యకు సంబంధించిన సాయాన్ని అందించమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ 150 కుటుంబాలు, సుమారు 1000 మంది ఈరోజు అందరూ ఉంటున్నారు. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్యతో కనీసం 1000 నుంచి 2000, 3000 వరకు ట్యాబ్లెట్సే వాడే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ దుమ్ము ధూళి కాలుష్యం ప్రధానంగా క్వారీ కషర్ల నుంచి ఎక్కువగా వస్తుంది. ఆ లారీల్ని ఆపాలని చెప్పేసి డిమాండ్తో గత 7 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాం. దీనికి స్పందించిన మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, వాళ్ళ పాలక బోర్డు కావచ్చు, లేదా కషర వానర్లు కావచ్చు, వాళ్ళు అభ్యర్థిస్తున్నారు, మాకు ఈ రోడ్డు మీదే వెహికల్స్ వెళ్ళే విధంగా చర్యలు, మాకు అవకాశం ఇవ్వండి, మీకు ఏం కావాలో చెప్పండి అంటున్నారు. ఏం కావాలో చెప్పండి అంటున్నారు, కానీ వాళ్ళకి ఏం కావాలో చేసే పరిస్థితిలో ఈరోజు కనిపించట్లేదు. ఈరోజు రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి చూడండి. ఇద్దరు ఫ్యామిలీతో వెళ్తే, పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఒరిగిపోయి కింద పడతారో అనే పరిస్థితిలో ఉన్నారు. ఒక ఆటో లోపలికి రావట్లేదు, ఒక స్కూల్ వ్యాన్ లోపలికి రావట్లేదు, ఒక డెలివరీ బాయ్ లోపలికి రావట్లేదు. అంటే ఇలాంటి దుర్భర పరిస్థితిలో పేరుకు మాత్రమే కాలనీలో ఉంటున్నారు. వీళ్ళకి కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలు అయితే గత 3 సంవత్సరాల క్రితమే మంచినీళ్ళు వచ్చాయంటే ఈ కాలనీ ఎంత అభివృద్ధి చెందిందో మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ఎప్పటికైనా ఈ దుమ్ము ధూళి కాలుష్యం గురించి అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి ఏదైతే స్పష్టంగా హామీ ఇస్తారో ఆ హామీని లిఖితపూర్వకంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో చేయాలని చెప్పి కాలనీ చెప్పండి. ప్రధాన డిమాండ్ ఏంటి? ఆ డిమాండ్ నెరవేర్చకపోతే మీరు చేసే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రధానమైన డిమాండ్ దుమ్ము ధూళి, ఏదైతే క్వారీ కషర్ల నుంచి వస్తున్న దుమ్ము ధూళి లారీలు ఏదైతే ఉన్నాయో ఆ లారీల్ని ఈ రోడ్లోకి రావద్దు అని చెప్పి ప్రధానమైన డిమాండు.
ఈ డిమాండ్ నెరవేరకపోతే మేము ప్రత్యక్ష ఆందోళనని ఇప్పటివరకు మా కాలనీలోనే చేసాం. ఈరోజు ప్రత్యక్ష ఆందోళనని మా గ్రామ ప్రజల మున్సిపాలిటీలో ఉన్న మిగిలిన వార్డుల్లో కూడా మేము పాదయాత్ర ద్వారా ఒక కరపత్రం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తిరిగి మేము మద్దతు కూడగడతాం. ఇదే ప్రాంతంలో వీటీపీఎస్ బూడిద సమస్య కూడా ఉంది. ఆ సమస్యని ఈ సమస్యని లింక్ చేసి ప్రజలందరినీ ఐక్యం చేసి ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చూసారు కదండి, రాజధాని వేగంగా అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు వస్తున్నాయంటూ అధికారులు కానీ ప్రభుత్వం పెద్దలు కానీ హడావిడి చేస్తున్నారు. అయితే రాజధానిలో భాగమైన కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ అరుణానగర్ దుస్థితి మనం నాయకుల మాటల్లో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మాటల్లో మనం చూసాం. ఇప్పుడు కనుక ఇక్కడ నాయకులు ఇక్కడికి వచ్చి వారికి తగిన న్యాయం జరపకపోతే మిగిలిన వార్డులో ఉన్న బలం కూడగట్టుకొని ఇంకా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. మొత్తం మీద ఇది ఈ కొండపల్లి అరుణానగర్ ప్రజల పరిస్థితి, బాధ.